హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టేట్స్. ఈరోజు రెసిపీ పచ్చిమిర్చి వంకాయ పచ్చడి. నేను ఇక్కడ 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అవి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో తగినన్ని నీళ్లు పోసుకొని 1-2 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక వంకాయ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అందులోనే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పచ్చిమిర్చి మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. పచ్చిమిర్చి మగ్గేలోపు ఇక్కడ మనం టమాటా పండ్లు కట్ చేసి పెట్టుకుందామండి. నేను ఇక్కడ 7 టమాటా పండ్లు తీసుకున్నాను. నాది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను 7 తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీకి సరిపడా తీసుకోండి. మధ్యలో మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇక్కడ నాకు పచ్చిమిర్చి 90% మగ్గిపోయిందండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇక్కడ నాకు టమాటాలు మెత్తబడ్డాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లబడ్డాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 5 నుంచి 6 వెల్లుల్లి వేసుకొని మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.